నమస్తే, వెల్కమ్ టు ది పెట్రేట్. మొత్తానికి కవిత అరెస్ట్ అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితను విచారించి అరెస్ట్ చేసింది. ఆమెను ప్రస్తుతం ఢిల్లీకి తీసుకువెళ్ళింది. సో ఎట్టకేలకు బీఆర్ఎస్ అధినేత అంటే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ కావడంతో తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ ప్రకంపనలే రేగుతున్నాయి. అయితే కవిత అరెస్టు ఏ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది? కాంగ్రెస్కు ఇది ఎంత మేర నష్టం చేకూరుస్తుంది? బీఆర్ఎస్కు ఏమైనా తేడా ఉంటుందా? బీజేపీకి ఈ అంశం కలిసి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. కవిత అరెస్టుపై బీజేపీపై చాలా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీని అన్ని పార్టీలు విమర్శిస్తూనే వచ్చాయి. బీజేపీకి బీఆర్ఎస్కు మధ్య లోపాయికారి ఒప్పందం ఒకటి ఉందని, ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయడం వల్లనే కవిత ఇప్పటి వరకు అరెస్టు కాలేదని, సో కేసీఆర్ బీజేపీ రెండు ఒకటే కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయద్దు, తమకే ఓటు వేయండి అని కాంగ్రెస్ ఎన్నికల్లో బాగానే ప్రచారం చేసింది. ఈ ప్రచారం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అంటే ఆ పార్టీ గెలుపొందడంలో ఈ ప్రచారం కూడా ఒక మెయిన్ పాయింట్గా నిలిచింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఇదే అంశాన్ని ప్రచారంలోకి పదే పదే తీసుకువచ్చింది. ఒక అంశాన్ని పదే పదే ప్రచారంలోకి తీసుకురావడం వలన అందులో నిజాలు ఏమున్నాయో తెలియకుండానే ప్రజలు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఒకవేళ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉండవచ్చేమో అనే విధంగా ప్రజలు నమ్ముతారు. దీనివల్లనే ప్రస్తుతం అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రజలు లైట్గా నమ్మడం వల్లనే బీజేపీకి రావాల్సిన ఓట్ల కంటే కాస్తంత తక్కువ ఓట్లు వచ్చాయి అనే విశ్లేషణలు కూడా వచ్చాయి. సో ప్రస్తుతం కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, అందుకే ఈ కవితను అరెస్ట్ చేయలేదనే ప్రచారం అక్కడక్కడ కొన్ని సభల్లో తీసుకువచ్చింది. అయితే అనూహ్యంగా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్లో కూడా ఊహించని విధంగా బీజేపీ అంటే ఈడీ కవితను అరెస్ట్ చేసింది. సో దీనివల్ల ఇప్పటి వరకు కాంగ్రెస్ చేస్తున్న విమర్శ కాస్త ఆ పార్టీకే బూమరంగా మారినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికలను ఓసారి పరిశీలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే విషయం ప్రజల్లో కాస్తంత బలంగానే వెళ్ళింది. దీనివల్లే అప్పట్లో కేసీఆర్ పై చాలా ప్రజల్లో వ్యతిరేకత చాలానే ఉంది. ఎంత వ్యతిరేకత అంటే ఏదైనా పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీకి కాస్తంత ప్రజాదరణ తగ్గినట్లు అర్థం చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ ఓటమితో మరొక కొత్త అంశం కూడా తెరపైకి వచ్చింది. ఎలాగంటే కేసీఆర్ పై ప్రజల్లో సానుకూలత లేదు కదా, అతనిపై పూర్తి వ్యతిరేకత. అంటే ఎంత వ్యతిరేకతను మూటగట్టుకోవాలో కేసీఆర్ అంత వ్యతిరేకతను అయితే మూటగట్టుకున్నారు. అదే సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చరు అనే నమ్మకం అయితే ప్రజల్లో బలంగా వెళ్ళింది. అంటే కేసీఆర్ పై ఉద్యమ కాలంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాలు ఉన్నాయో, ఈ ఉద్యమ కాలంలో పెట్టుకున్న నమ్మకాలన్నీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వమ్మైపోయాయి. అంటే కొన్ని పథకాలు ప్రకటించినా కూడా ఆ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్ళకపోవడం, అక్కడక్కడ అమలు చేసి మొక్కుబడిగా అమలు చేయడంతో ప్రజల్లో కేసీఆర్ నమ్మకాన్నే కోల్పోయారు. ఏ పార్టీ అయితే నమ్మకాన్ని కోల్పోతుందో ఇక ఆ పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించడం అనేది దాదాపు చాలా కష్టమైన అంశం. అందుకే కేసీఆర్ పై గతంలో వ్యతిరేకత కాదు కదా, తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనివల్లే కేసీఆర్ చాలా తక్కువ సీట్లకు పరిమితం అయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినా కూడా బొటాబొటి మెజార్టీతోనే గెలుపొందింది. ఇక్కడ ఉన్న గ్యాప్ అంతా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అంటే దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు వరకు బీజేపీనే ప్రధాన ప్రత్యర్థి అని ప్రజలందరూ భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే కర్ణాటకలో గెలిచిందో ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని మీడియా సంస్థలను ఉపయోగించుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే నమ్మకాన్ని ప్రజలు బలంగా తీసుకువెళ్ళాయి. ఈ ప్రచారం పదే పదే వస్తూ ఉండటం వలన సో ఈ రెండు పార్టీలు ఒకటే అనే ప్రజలు కూడా నమ్మటం వలన కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత కాస్త బీజేపీ పై కూడా షిఫ్ట్ కావడంతో బీజేపీకి చాలా తక్కువ స్థానాలకు పడిపోయింది. అంటే దాదాపు ప్రధాన ప్రతిపక్షానికైనా వస్తుంది అనే భావన నుంచి కేవలం 8 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. సో ప్రస్తుత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇదే అంశాన్ని అంటే ఇదే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం వల్ల సార్వత్రిక ఎన్నికల్లో కూడా తాము
బలపడవచ్చని, తాము ఎక్కువ సీట్లు సంపాదించవచ్చని కాంగ్రెస్ భావించింది. కానీ బీజేపీ అగ్రనాయకత్వం దీన్ని బూమరాంగ్లా తిప్పికొట్టింది. ఎలా అంటే కాంగ్రెస్ చేతిలో ఉన్న పదునైన ఆయుధాన్ని ఏమాత్రం పనికి రాకుండా చేసింది. సో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేననే ప్రచారాన్ని తిప్పికొడుతూ కవితను అరెస్ట్ చేసింది. ఇకపై నుంచి కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు ఒక్కటేననే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. అంతేకాకుండా గత ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేననే ప్రచారాన్ని పదే పదే తీసుకువెళ్లడం వల్లనే బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత కాస్త కాంగ్రెస్కు షిఫ్ట్ అయింది. ఏదైతే బీజేపీకి షిఫ్ట్ కావాల్సిన ఓటర్లు, బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్ళారు. సో ప్రస్తుతం ఆ ప్రచారం ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే కవిత అరెస్ట్ అయింది కాబట్టి ఆ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేరు. కాబట్టి గతంలో ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు షిఫ్ట్ అయిన ఓట్లన్నీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేకాకుండా తెలంగాణ ప్రజల్లో ఒక తిరుగుబాటు లక్షణం ఎక్కువ. ఎలా అంటే గతంలో కేసీఆర్ ను గెలిపిస్తుండగానే ప్రతిపక్షంగా ఒక బీజేపీ పార్టీని సమయం వచ్చినప్పుడల్లా బలపరుస్తూ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లను గెలిచేలా చేయడం, ఆ తర్వాత వచ్చే ఉప ఎన్నికలన్నిటిలోనూ కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీని పుంజుకునేలా తెలంగాణ ప్రజానీకం పని చేస్తూ వచ్చింది. సో ప్రస్తుత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు అధికారాన్ని అప్పజెపుతూనే సార్వత్రిక ఎన్నికలను కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉపయోగించుకునే అవకాశం చాలానే ఉంటుంది. ప్రస్తుతం అంటే గతంలో ఉన్న ప్రచారాలన్నీ బీజేపీ తిప్పికొట్టడం వలన ప్రజల్లో తన నమ్మకాన్ని పాదుకొల్పగలిగింది. అమిత్ షా లాస్ట్ టైం హైదరాబాద్కు వచ్చినప్పుడు తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లను గెలుపొందడమే లక్ష్యంగా పనిచేస్తుందని అమిత్ షా ప్రకటించారు. సో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తన ప్రచారాన్ని బాగా ముమ్మరంగా చేసి కాంగ్రెస్ చేస్తున్న విమర్శలన్నిటినీ తిప్పికొడితే 12 స్థానాలు గెలుపొందినా ఆశ్చర్యపోనక్కర్లేదు.